మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శిరీష అనే మదర్ డెలివరీ కోసం మా అమ్మ హాస్పిటల్ రావడం జరిగిందండి. 19వ తారీఖున వాళ్ళు పెయిన్స్ వస్తున్నాయనేసి వచ్చారు మన దగ్గరికి. మేడం ఎగ్జామిన్ చేసి ఓకే డెలివరీ టైం అయింది, డెలివరీ అవుతుంది అనేసి నార్మల్ డెలివరీకి అని అడ్మిట్ చేసింది. 19th అంతా నడిచింది. 20th డైలేషన్ ప్రోగ్రెస్ అవుతూ ఉంది డెలివరీ అంతా కూడా. మధ్యలో ఒక చోట ఒకసారి 170 హార్ట్ బీట్ రైజ్ అయింది. దెన్ ఇమీడియట్గా అది మధ్యాహ్నం 1 o'clock ఆ టైంలో అంతవరకు సిటీజీ మానిటర్ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. అంత కూడా బాగానే వస్తుంది ఫిటల్ మూమెంట్స్ అన్ని కూడా. అరౌండ్ మధ్యలో ఒక స్పైక్ ఆఫ్ జస్ట్ ఫర్ 1 స్పైక్ 170 to 170 అలా క్రాస్ అయింది. దెన్ అరౌండ్ 1 o'clock ఆ టైంలో హస్బెండ్ మదర్ పేషెంట్ మదర్కి ఇట్లా స్ట్రైక్ వస్తూ ఉంది, మళ్ళీ ఒకసారి సిజేరియన్ ఏమైనా చేయాల్సి వస్తుందని అని చెప్పడం జరిగింది. ఒక స్పైక్ వచ్చింది, మళ్ళీ బాగానే ఉంది, మళ్ళీ పారాసెటమాల్ అనేది ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత పెట్టిన తర్వాత మళ్ళీ బాగానే ఉంది. మళ్ళీ అగైన్ ఒక 2:30 ఆ టైంలో మళ్ళీ అగైన్ 1 more స్పైక్ ఆఫ్ 170+ హార్ట్ బీట్ వచ్చింది. అప్పుడు చెప్పాము ఇట్లా బేబీ హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది, సిజేరియన్ చేస్తాము. అప్పటికి ఆల్మోస్ట్ 5 to 6 cm డైలేషన్ వచ్చేసింది. బేబీ హార్ట్ కింద డైలేషన్ 10 అంటే ఫుల్ డైలేషన్, 6 డైలేషన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా స్పైక్ వస్తుంది వద్దంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు సిజేరియన్. ఆ టైంలో 3 గంటల 1 నిమిషానికి బేబీ డెలివరీ చేసింది, మేల్ బేబీ. ఆ బేబీ కూడా కొద్దిగా తీసుకోవడం ఫస్ట్ ఒక 2 minutes తర్వాత ఏడ్చింది, వీక్ క్రై ఉంది. తర్వాత పీడియాట్రిషియన్ దినకర్ సార్ చూశాడు. ఓకే చూసి ఒక అబ్జర్వేషన్లో పెడదామని జస్ట్ వార్మర్ కింద ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టాను. అరౌండ్ 5:45 అట్లా చిన్న గ్రంటింగ్, బేబీ ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. గ్రంటింగ్ ఉంటే దినకర్ సారే మళ్ళీ ఉండి నేను రెఫర్ టు హైయర్ సెంటర్ అనేసి అన్నారు. అనంతపురం 2 స్టార్ కిట్స్ ఒకటి, తర్వాత హృదయ ఒకటి చెప్పడం జరిగింది. వాళ్ళకి హృదయ సార్ మాకు పరిచయం తెలిసి వాళ్ళు హృదయకి వెళ్ళారు. 20th ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో వాళ్ళు రెఫర్ అయ్యారు. బేబీ కూడా అక్కడే ఉంది. మదర్ అండ్ ఆల్ మేము చూసాము, మదర్ ఈజ్ ఫైన్, డిశ్చార్జ్ అయిపోయింది, బాగుంది. అక్కడ బేబీ వెళ్ళాక ఆ రోజు కొద్దిగా ఉంది, కొద్దిగా అసిడోసిస్ అంటాం, రెస్పిరేటరీ డిస్ట్రెస్ అట్లే కొద్దిగా ఇబ్బంది ఉంటాం, అవన్నీ సార్ వాళ్ళు ట్రీట్ చేస్తూ వస్తున్నారు. బేబీ నెక్స్ట్ కొద్దిగా ఇంటరేటివ్ తీసుకోవడం మరీ కష్టంగా ఉంటే మళ్ళీ అగైన్ వెంటిలేటర్ ఏదో పెట్టారు. వెంటిలేటర్ పెట్టి 3 days అక్కడే ఉన్నాను బేబీ. నేను లెటర్ స్లోగా ఇంకా డిటరేట్ అవుతా ఉంది. అసిడేట్ లెవెల్స్ పెరగటం, కొద్దిగా అన్ని డిటరేట్ అయిపోతుంది. ఫ్రమ్ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, రీనల్ సెప్సిస్ లేక వెళ్ళిపోయింది బేబీ. సెప్సిస్లో ఉండి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ మేనరికం, వాళ్ళిద్దరు కూడా మేనరికము. స్కాన్స్ అన్ని చూసాము, మెడిసిన్ కూడా బాగానే ఉన్నాయి. చూసిన తర్వాత మళ్ళీ బేబీని ఇంకా డయాలసిస్ చేయాల్సి వస్తుందేమో అనేసి వీళ్ళు అడిగారంటే సార్ ఏమంటే మాకు గ్యారెంటీగా ఇస్తే మేము కంటిన్యూ చేస్తాము. గ్యారెంటీ ఇవ్వడం అనేది ఎవరి చేతిలో లేదు, ఇది అంటే ఇంత కాస్ట్ అవుతుంది మేము పెట్టుకోలేమంటే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళారు. అక్కడ 1.5 day ఉంది. నిన్న సాయంకాలం బేబీ డెత్ అయింది. అంటే దినకర్ సార్ చెప్పినాడు ఇది నార్మల్ కాదు, బేబీ ప్రాబ్లం ఉంది, సిజేరియన్ అంటే అన్ని సిజేరియన్ సెక్షన్స్ చేసుకుంటా పోఉంది. ఎప్పుడైతే హార్ట్ రేట్ నిజంగా ప్రాబ్లం ఉంది, ఒక స్పైక్ ఒకసారి అలా స్పైక్ వచ్చిన వెంటనే అట్లా అంటే అందరికీ సిజేరియన్ చేయాల్సి వస్తుందండి. అలా ఇప్పుడు కూడా చేయండి. ఎందుకంటే నిన్న కూడా మీరు అసెంబ్లీలో చూసారంటే సీఎం గారు కూడా అదే మాట్లాడుతున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బుల కోసం అనేసి ఎక్కువ సిజేరియన్ చేస్తున్నారు అనేది. ఆల్రెడీ ఈ రకంగా అపవాదం చాలా ఎక్కువ ఉంది. నార్మల్ డెలివరీ చేసే వాళ్ళే లేరు. మేము కూడా ఎంతవరకు చేస్తే మాకు రిస్క్ తీసుకోవాలని లేదు, కానీ ఒక సింగిల్ స్పైక్ ఆఫ్ 170-172 హార్ట్ బీట్ అనేది నాట్ ఎన్ ఇష్యూ. ఒకసారి మళ్ళీ తగ్గిపోయి నార్మల్ వచ్చేసింది. మళ్ళీ ఆ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. చేసిన తర్వాత మళ్ళీ చూసాం, సెకండ్ టైం వచ్చినాకనే మనం సిజేరియన్ తీసుకెళ్ళాం. ఫస్ట్ ఒకసారికే సిజేరియన్ అంటే అందరికీ సిజేరియన్ చేయాల్సి వస్తుంది, ఎవరికి నార్మల్ చేయలేదు. హాస్పిటల్ 4 days ఉన్నాను. కాల్సి అయినప్పటి నుంచి చివరి వరకు మీ దగ్గర చూపించుకుంటున్నాం. అరౌండ్ 4th month 5th month వచ్చారు. మొదటి మీ దగ్గర చూపించుకున్నాం.
అప్పటి నుంచి బిడ్డ పరిస్థితి ఎట్లుందో అని చెప్పి మీరు బిడ్డ పరిస్థితి ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏం రాలేదని అంటాను. అన్ని ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయ్యి అన్ని స్కాన్స్ అన్ని చేశారు. రెగ్యులర్ రొటీన్ చేసిన టిఫా స్కాన్స్ అయితేనేమి, ఏ స్కాన్స్ అయితే రెగ్యులర్ నార్మల్ రొటీన్ ప్రోటోకాల్ ప్రకారం చేయాలో అవన్నీ చేయడం జరిగింది. ఒక్కసారిగా డెలివరీ అయితే ఒక్కసారి ఆర్గన్స్ మొత్తం దెబ్బతిన్నది. అంటే ఒకేసారి దిగలేదు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ మాత్రమే ఉన్నది మన దగ్గర ఉన్నది. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది, మదర్ నుంచి బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చింది, నా కళ్ళ కనపడదు కదా, అవి చెప్పలేం కదా. మీరు త్వరగా సిజరింగ్ చేయకపోవడం అని జరిగింది అంటే దినకర్ సార్ అని చెప్పిన లేదు లేదు లేదు, అది నాకు తెలియదు. అది లేదు, మీరు రిఫర్ చేసిన డాక్టర్ ఇక్కడ లేదు. దీంట్లో మా డాక్టర్ ఇక్కడ ఉన్న పీడియాట్రిషియన్ అక్కడ చూసింది ఉదయ శ్రీనివాసన్ సార్, తర్వాత శ్రీధర్, వాళ్ళిద్దరు ఉన్నారు. బేబీకి ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది. ఇన్ఫెక్షన్స్ దాన్ని మనం కాన్సే కదా, టెస్ట్ చేసి ఇంకోటి కల్చర్ చేసినాక చెప్పగలను ఇన్ఫెక్షన్స్ అని. ఒకసారి మీ దగ్గర సిజరింగ్ ఓకే, ఇప్పుడు ఉదయ హాస్పిటల్లో వాళ్ళదే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎవరిదనేది కదండి, బేబీకి ఇన్ఫెక్ట్ పెట్టుకోవడం వల్ల అది టైం వేస్ట్ వైద్యం జరిగింది కదా, ఎవరికి ఖాళీగా ఇంట్లో పెట్టుకున్నట్టు పెట్టలేదు కదా, వైద్యం జరిగింది కదా. ఉపయోగం ఏ వైద్యం చేయాలో వైద్యం చేశారు. ఉపయోగం ఎట్లా అంటే ఎట్లా అంటే 4 లక్షల డబ్బులు తీసుకున్నారు, కాదని పంపించేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. ఇల్లు ఎక్కువ అవుతుందని మేము పెట్టుకోలేము, వాళ్ళు గ్యారెంటీ తీసుకున్నారు. ఇలా చేంజ్ అయినట్టుంది కరెక్టే. అంటే 3 days 4 days వాళ్ళని కూలింగ్ థెరపీ ఇచ్చారు, బేబీ కూలింగ్ థెరపీ ఇచ్చారు, తర్వాత ఆల్ ద ఐసీయూ కేర్ అన్ని ఇచ్చారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేశారు.